హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ సఖీ బెస్ట్ లైఫ్. ఈరోజు సాధారణంగా హిందూ ధర్మశాస్త్రం ప్రకారం మహిళలు పెళ్ళైన తరువాత పుట్టింటి నుంచి మెట్టినింటికి కొన్ని వస్తువులు తీసుకొని అస్సలు వెళ్ళకూడదు. మరి అలాంటి వస్తువులు ఏంటో, దానివల్ల మనకు జరిగే నష్టాలు ఏమిటో కూడా తెలుసుకుందాం. కొన్ని వస్తువుల్ని పుట్టింటి నుంచి తీసుకువెళ్తే నష్టం కలుగుతుందని శాస్త్రాలు, పెద్దలు చెబుతారు. ముఖ్యంగా ఇంటి అలంకరణ వస్తువులు. చీపుర్లని అస్సలు తీసుకువెళ్ళకూడదు. చీపురు లక్ష్మీదేవితో సమానం. దీనివలన పుట్టింటి వారు పేదరికంలో పడతారనే విషయాన్ని మనం గమనించాలి. అలాగే కత్తులు, కత్తిపీటలు, కత్తెరలు, సూదులు, ఇలా షార్ప్గా ఉండే ఆబ్జెక్ట్స్ని అస్సలు కట్ చేసినవి తీసుకొని వెళ్ళకూడదు. ఇలాంటి వస్తువుల్ని తీసుకొని వెళ్ళటం వలన ఇరువురి కుటుంబాల మధ్య మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు చింతపండు, ఉప్పు అనేవి మాత్రం అస్సలు తీసుకొని వెళ్ళకూడదు. చింతపండు, ఉప్పు అనేవి లక్ష్మీదేవి సమానం. ఉప్పు అనేది మనం ఎవరికి ఇవ్వకూడదు, అలాగే ఎవరి దగ్గర నుంచి తీసుకోకూడదు. ఉప్పుని ఎవరి చేతి నుంచైనా తీసుకోవడం వలన మనం ఎక్కువగా అప్పులు పాలు అయిపోతాం. కరివేపాకు అనేది కూడా అస్సలు తీసుకోకూడదు. కరివేపాకు ఇంకా కారం ఇలాంటి వస్తువుల్ని తీసుకోవడం వలన ఇరువురు కుటుంబాల మధ్యన మమకారాలు అనేవి పోతాయి. నల్లని బట్టలు, నల్ల ఆవాలు, నల్ల మినుములు, నల్ల నువ్వులు, ఇలా నల్లగా ఉండే వస్తువుల్ని అస్సలు తెచ్చుకోకూడదు. నలుపు అనేది శనీశ్వరునికి సంకేతం. అందుకని నల్లని వస్తువుల్ని తెచ్చుకోకూడదు. అలాగే పూజా సామాగ్రి, పూజించే దేవుని పటాలు, పూజా వస్తువుల్ని తీసుకోకూడదు. అలాగే అమ్మగారి ఇంట్లో ఉండే దేవుని గదిలో పూజించే పటాలని మాత్రం అస్సలు తెచ్చుకోకూడదు. ఇనుముకి సంబంధించిన వస్తువులు, ఇనుప వస్తువులు, ఇనుప పెనం ఇలాంటివి అస్సలు తెచ్చుకోకూడదు. అలాగే గ్యాస్ సిలిండర్ని, గ్యాస్ అంటే నిప్పు సంబంధించిన వస్తువులను కూడా తెచ్చుకోకూడదు. కొన్ని పరిస్థితుల్లో ఏమైనా వస్తువులు తెచ్చుకోవాలి అని మనం ఇష్టపడి తెచ్చుకుంటే వాటికి ఎంతో కొంత డబ్బు రూపేణా వాళ్ళకి ఇచ్చి ఆ వస్తువుల్ని మనం తెచ్చుకోవచ్చు. ఏది ఏమైనా మన శాస్త్రాలు చెప్పినవి, మన పెద్దలు చెప్పిన మాటల ప్రకారం మనం ఇలాంటి వస్తువుల్ని తెచ్చుకోకపోవడం వల్ల మనకి అంతా శుభమే కలుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.